హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి కథ ఏంటో చూసి తెలుసుకుందాం రండి. అమ్మా జాగ్రత్తగా కారెక్కు. హా హా అలాగేరా, ఎంతసేపు నా మీదే ధ్యాస. ఏమండి, వాళ్ళ అమ్మని చూడండి ఎంత బాగా చూసుకుంటున్నాడో. మన అమ్మాయికి మంచి జోడి. వాళ్ళ అమ్మగారితో కూడా మాట్లాడేశాను, ఓకే అని చెప్పారు. ఇక సోఫియాకి జాన్కి మ్యారేజ్ చేయడమే మిగిలింది. అలాగే చేద్దాము. Happy married life. సోఫియా, నువ్వు ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. దేవుని ప్రేమతో దేవుడిచ్చే అవకాశాన్ని వినియోగించుకుని నీ కుటుంబాన్ని దేవునిలో నడుపుకో. అలాగే అమ్మా. After few days of marriage. హలో జాన్. హలో సోఫియా, హాయ్. ఏం చేస్తున్నావు? మరేం లేదు జాన్, ఇంట్లో ఏదో వర్క్ ఉంటే చేసుకుంటున్నాను. ఎందుకు కాల్ చేశానంటే ఈవినింగ్ ఒక స్మాల్ డిన్నర్ పార్టీ నీకు. త్వరగా ఇంటికి వచ్చేసాయి. ఓ అలాగా, తప్పకుండా సోఫీ. Evening. వావ్ సోఫీ, వాట్ ఈస్ సర్ప్రైజ్. అవును, మనం ఎప్పటి నుంచో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ కుదరట్లేదు. అందుకే ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అరే, ఏదో కాల్ వస్తున్నట్టుంది. ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారబ్బా? హలో అమ్మా. అవునా, అలాగా, సరే అమ్మా, నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నాను. సోఫీ, ఇంటి దగ్గర ఏదో పని ఉందంట, అమ్మ కాల్ చేశారు. నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. జాన్, నేను నిన్ను ఎప్పటి నుంచో గమనిస్తూనే ఉన్నాను. ఎప్పుడు మీ మదర్ దగ్గర నుంచి కాల్ వచ్చినా సరే ఎక్కడిదక్కడ వదిలేసి వెంటనే వెళ్ళిపోతావు. ఇది మనం గత కొన్ని వారాల నుంచి ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాము. ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది, మీ మదర్ వల్లనే. సోఫీ, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నువ్వు అత్తయ్యకి హెల్ప్ఫుల్గా ఉండకూడదు అనేది కాదు నా ఉద్దేశం. కానీ ఏది ఇంపార్టెంట్, ఏది ఎప్పుడు చేయాలి అనే విషయం నీకు తెలియాలి కదా. ప్రతిసారి నా ఆనందాల దగ్గర ఎందుకు అత్తయ్యనే ఎక్కువ ప్రయారిటైజ్ చేస్తావు, ఆమె అవసరతలనే ఎక్కువ ప్రయారిటైజ్ చేస్తావు. సోఫీ, నేను మా అమ్మకి హెల్ప్ చేయాలి. తోడుగా మా అమ్మకి మా నాన్నగారు కూడా లేరు. అది నీకు అర్థం కాదు. అమ్మకి నేను ఒక్కడనే కాబట్టి అమ్మకి ఏ అవసరం ఉన్నా కానీ నేనే చూసుకోవాలి సోఫీ. నువ్వు చెప్పేది నాకు అర్థమయ్యింది జాన్, కానీ నన్ను కూడా నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. నాకు కూడా నువ్వు కావాలి. సోఫీ, ఇప్పుడు నీతో ఇక్కడ మాట్లాడుతూ కూర్చోవడానికి నాకు టైం లేదు. నేను అర్జెంటుగా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. బాయ్. ఎందుకు జాన్ నా బాధని అర్థం చేసుకోవడం లేదు? అతను కూడా చాలా దైవికంగానే ఉంటాడు, కానీ ఈ విషయంలో మాత్రం ఎందుకు అతను ఇలా ఉన్నాడు? ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా ఉంటుంది కదా. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యని హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు అని. నాకు చాలా ఒంటరిగా, చాలా బాధగా అనిపిస్తుంది. జాన్ నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏంటో. ఇట్స్ ఓకే, ఇదంతా టెంపరీ సిచ్యువేషన్ మాత్రం. Few days later. సోఫీ, ఓఎల్ఎక్స్లో సేల్ హౌసెస్ పెట్టారు, చూసావా? మనము ఎప్పటి నుంచో హౌస్ తీసుకోవాలని చూస్తున్నాం కదా. చూశాను జాన్, నాకు అందులో ఈ హౌస్ బాగా నచ్చింది. నువ్వేమంటావు? నేను నువ్వు అనేదేముంది సోఫీ, అమ్మ ఆల్రెడీ ఒక హౌస్ సెలెక్ట్ చేసింది. ఓ అలాగా, అయితే హౌస్ తీసుకునేది అత్తయ్య గారికా? ఎవరికో నీకు తెలీదా? తెలీదు జాన్, మనకైనా ఏంటి? మనము ఉండాలనుకునేది అత్తయ్య గారి డెసిషన్ అయినందుకు నాకు బాధగా లేదు జాన్.
కానీ మీ ఇద్దరూ కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. అందుకు నేను చాలా బాధపడుతున్నాను. చూడు సోఫీ, నేను నీకు ముందే చెప్పాను అమ్మ ఉన్న పరిస్థితి గురించి. నాన్న కూడా లేరు. నేను కూడా దూరం పెడితే అమ్మ తట్టుకోలేదని నీకు ఆల్రెడీ చెప్పాను. చూడు జాన్, నేను అత్తయ్య గారిని దూరం పెట్టమని అనడం లేదు. నీ ప్రయారిటీస్ ఏంటో తెలుసుకోమని చెప్తున్నాను. మ్యారేజ్ తర్వాత నీ ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్టర్ గాడ్ వైఫ్ అయి ఉండాలి. అలాగే నాకు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్టర్ గాడ్ నువ్వు మాత్రమే అయి ఉండాలి. మనమిద్దరము ఒకరి నిర్ణయాలను ఒకరు పంచుకుంటూ, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25లో ఉన్నట్లుగా, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూసావా జాన్, వాక్యం ఏం చెబుతుందో? దేవుడు ప్రేమించాడు కాబట్టి తన్ను తాను సంఘంకై అప్పగించుకున్నాడు. అలాగైతే నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉంది కదా, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అవును జాన్, మనం మన తల్లిదండ్రుల్ని గౌరవించాలి. అలాగని చెప్పి మన మీద నమ్మకంతో వచ్చిన పార్ట్నర్ని నెగ్లెక్ట్ చేయకూడదు కదా. నాకు ఎంతో సంతోషంగా ఉంది జాన్. లాస్ట్ టైం మనం తీసుకోవాలనుకున్న శారీ స్టాక్ అయిపోయిందన్నారు కదా, అది మళ్ళీ ఆర్డర్ చేసి తెప్పిస్తానన్నారు కదా, ఇప్పుడు స్టాక్ వచ్చాయంట జాన్. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఎంతో నచ్చిన శారీ నాకు దొరుకుతుందని. ఓకే సోఫీ, మనం వెళ్ళే దారిలో అమ్మని కూడా పిక్ చేసుకుని వెళ్దాం. ఓకే జాన్. చెప్పండి మ్యామ్, ఏం కావాలి? అది మేము ఆర్డర్ చేసిన శారీ స్టాక్ వచ్చిందని కాల్ చేశారు. అదిగోండి మ్యామ్, ఆ సైడ్ ఉన్నవన్నీ మీరు ఆర్డర్ చేసిన శారీ మోడల్సే. మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి మ్యామ్. చూడమ్మా సోఫీ, నీకు ఈ మోడల్ కన్నా ఆ మోడల్ బాగుంటుంది. అది అత్తయ్య గారు, అది అవునమ్మా, తనకి అదే నచ్చింది. తను కూడా అదే తీసుకుంటుందిలే. జాన్, నువ్వు చేసిన పని నన్ను ఎంత బాధ పెట్టిందో నీకు తెలుసా? అది నేను ఎప్పటి నుంచో ఎంతో ఇష్టంగా వెయిట్ చేసిన శారీ తీసుకునే విషయంలో కూడా నువ్వు ఈ విధంగా చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక శారీ విషయంలో కూడా నువ్వు ఇలానే చేస్తున్నావేంటి జాన్?